బెస్ట్ ఉదాహరణ. అటు గోరగుడికి పోయినా, పెద్ద బస్సులకు పోయినా, దొమ్మనంజాల, ఏప్రాల, మైలం, ఏ పల్లెకి పోయినా మా దేవుడి పల్లెలు, లేదా మీరు గూడెం చెరువు గమనించవచ్చు, బొమ్మేపల్లె గమనించవచ్చు, గండికోట గమనించవచ్చు, గండికోట పట్టాలపల్లె గమనించవచ్చు. మీ పని ఎంత ఉందో ఏ పల్లెకైనా పోవచ్చు. విస్తృతంగా పనులు జరుగుతున్నాయా లేదా? నా పైన విమర్శ. నేను ఏం చేయలేదంట, పనులు చేయలేదంట. ఇలా ముఖానికి స్కీముల పేర్లు తెలుసా? నేను మా వాడు సోలార్లో భూములు ఆక్రమించుకున్నాను. కనుక్కోవాలా? వాళ్ళ ముఖానికి ఏం తెలియదు. ఆడ 500 ఎకరాలు కాదు, ఈ యొక్క జమ్మనమడుగులో 8,000 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్స్. ఎవడు ముందుకు వచ్చే దానికి ఇచ్చేదానికి సెకీ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది కూడా వీళ్ళకు తెలియదు. 500 అనుకుంటున్నారు, 8,000 ఎకరాలు. అది రాష్ట్రము కేంద్రము యొక్క సంయుక్త నిర్ణయము. ఒకవైపు విండ్ పవర్కు ఇంకా ఎదుగుతున్నాం, ఇంకా ల్యాండ్స్ ఏమైనా ఇస్తేని అదేం ఉచితం కాదు. దానికి కూడా రెవెన్యూ ల్యాండ్స్కు 31,000 ఎకరాలకు సంవత్సరానికి ఎవడైతే కడతారో వాడు ఇవ్వాలి. అసలు ఏం తెలియదు. భూములు ఏదో అబ్బాయి బాబాయ్, ముందు అబ్బాయి రాసి అబ్బాయి నుంచి బాబాయికి వచ్చాను, మేము ఆక్రమించుకున్నాము. మేము కాదు. అరే స్వామి, అందరికీ ఇస్తున్నారు. రమ్మను పాలగాలు ఎవరు పెడితే నిర్మాణం పెట్టే వాళ్ళందరికీ ఇస్తాం. దానివల్ల ఉద్యోగ అవకాశం వస్తుంది. ఎల్ఈడి ఇస్తారు ఫస్ట్. ఒక్కొక్క మెగావాట్కు ఒక్కొక్క సంవత్సరానికి 3 ఏళ్ల పాటు 1,00,000 రూపాయలు. అంటే 250 మెగావాట్లు పెడితే 250 లక్షలు అంటే 2.5 కోట్లు ఇస్తుంది. ఏం నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఆయన ఆ అవినాష్ రెడ్డి చంపులంపు తప్ప, ఆ సుధీర్ రెడ్డి పాతోడు రాంచుబాడి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఏదో మేము ఇది ఆక్రమించుకునే ఉంటా, ఏదో వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలో అంట. ఏం వాళ్ళ జాగిరా? ఎప్పుడు వాళ్ళకేనా? ఏం మార్పిడి లేదా? అన్ని సంస్థలు వాళ్ళకేనా? ఇప్పుడే కొంచెం కలిసిపారు ఒక నివేదిక మీకు ఫోటో కొట్టుకుంటున్నాడు ఆ స్థానికుడు. ఆయన కూడా ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ పొల్యూషన్ ఉందని, భూములు ఇచ్చిన వాళ్ళు కాలు రాసినారని, పగుళ్ళు వస్తారని, ప్లస్ ఎడ్యుకేషన్ లేదని, హెల్త్ పట్టించుకోవడం లేదని, సిఎస్ఆర్ బోగస్ అని, ఎక్కువ లోడ్ చేస్తున్నారని, ప్లస్ లోడింగ్ వల్లే, ప్యాకింగ్ వల్లే, ప్లస్ కప్పేది వల్లే, క్యాంటీన్ కూడా మెయింటెనెన్స్ వల్లే, ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ వల్లే ఇన్కమింగ్ వచ్చేది, అవుట్ గోయింగ్ వల్లే. అడిగితే నేను గట్టిగా అడిగినందుకు నేను దౌర్జన్యం అని కొన్ని పేపర్లు రాశాను. నేను పత్రికలు ఇబ్బంది పెట్టడానికి రాలేకండి. వాస్తవాన్ని కనుక్కోవాలి, ఎంక్వైరీ చేయాలా. నేను ఎంక్వైరీలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పేసిన, సార్ మీరు ఒక 2 IAS IPSలతో ఎంక్వైరీ చేయండి, 1% తప్పుంటే ఆడ మీకు చెప్తున్నా సార్ చెప్పేసిన. నేను ఎమ్మెల్యేగా కొనసాగు, కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంటాను. బీజేపీ పార్టీ సభ్యత్వం వేరు, ఎమ్మెల్యే అంటేమి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ సభ్యత్వం ఉండదు. ఓన్లీ బీజేపీ సభ్యత్వం ఉంటారు. తప్పు 0.1 ఎదుగుతేనా, 1% ఎదుగుతే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా హక్కు ఉంది అందరికీ. పోయి మీ దగ్గరలోనే ఫ్యాక్టరీ